గుర్తుపెట్టుకో బాస్, బంధాలకు బ్యాలెన్స్ ఉండాలంటే ప్రేమను రీఛార్జ్ చేయాలి బాస్. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంట్లో బీరువాను ఓపెన్ చేసి చూడొకసారి. ఏదో ఒక మూలన నీ బాల్యాన్ని అమ్మ దాచిపెట్టి ఉంటుంది. అక్కడ చిన్నప్పటి నీ బట్టలు, నువ్వు వాడిపడేసిన వస్తువులు, నీకు తీరిక దొరికినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బహుమతులు ఉంటాయి. నిజానికి ఇప్పుడు వాటికి ఏ విలువ లేదు, కానీ వృద్ధాప్యంలో మన పేరెంట్స్కి అవే రీఛార్జ్ పాయింట్స్. అది సరే, నీ పేరెంట్స్ నీకు పంపించిన మెసేజ్లు నీ మొబైల్లో ఒక్కసారి చెక్ చేసుకో. మొబైల్ మారినప్పుడు, మెయిల్స్ అప్డేట్ చేసినప్పుడు డిలీట్ అయిపోయాయి కదా. వాట్సాప్లో మెసేజ్లు డిజపియర్ అయిపోయినట్టే మనుషుల్లో ప్రేమలు డిజపియర్ అయిపోతున్నాయి. మొబైల్ కో రేటు, డేటా కో రేటు, ప్లాన్ కో రేటు, అట్టే మనిషికో రేటు, మమకారానికో రేటు, అంతిమ సంస్కారానికో రేటు. ఈ ట్రెండ్లో మన ప్రేమలు, మన బంధాలు నెమ్మదిగా హ్యాంగ్ అవుతున్నాయి బాస్. మొబైల్లో సిగ్నల్స్ పోతే మళ్ళీ తిరిగి వస్తాయి, కానీ దూరం అవుతున్న బంధాలు మళ్ళీ తిరిగి రావడం లేదు. గుర్తుపెట్టుకో, బంధాలు రీఛార్జ్ అవ్వాలంటే సమయం కేటాయించాల్సిందే, ప్రేమను పంచాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి నిశ్శబ్దంగా మారిన గొంతు మళ్ళీ హలో అని అనదు బాస్.